మారీసాన్ మూవీ చూసేసిన బ్రో. నాకైతే ఇదొక మస్ట్ వాచ్ డ్రామా అండ్ విత్ ఫుల్ ఆఫ్ సస్పెన్స్ మూవీ అనిపించింది. వదివేల గారిని యాజ్ ఎ కమెడియన్ చాలా సార్లు చూసాం, కానీ ఇక్కడ ఆయనలో ఉన్న కమెడియన్ అయితే ఎక్కడ కనపడ్డు. ఇదొక ఇన్నోసెంట్ అండ్ సీరియస్ క్యారెక్టర్, కానీ చాలా కన్విన్సింగ్ గా చేశారు. ఈ సినిమా పేరును చూస్తే నాకైతే అనిపిస్తుంది డైరెక్టర్ సుధీర్ శంకర్ గారు ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఆర్ లెజెండరీ ఎపిక్ రామాయణం. రామాయణంలో సీత అపహరణం సీన్ అయితే మా అందరికీ తెలుసు. సో ఆ సీత అపహరణ సీన్ వచ్చేసి ఒక రాక్షసుడు స్వర్ణ జింకగా మారి సీతమ్మ అటెన్షన్ డ్రా చేస్తాడు. అండ్ సీతమ్మ మాట విని రామ లక్ష్మణులు సీతమ్మని ఒంటరిగా వదిలేసి అడవిలోకి వెళ్తారు. సో ఒంటరిగా ఉన్న సీతమ్మని రావణాసురుడు వచ్చి అపహరిస్తారు. సీత అపహరణంలో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎంతటి రావణాసురుడైనా ఆడవాళ్లతో అమ్మాయిలతో తప్పుడు పని చేస్తే చావాల్సిందే. సో నాకైతే డైరెక్టర్ సుధీర్ శంకర్ గారు ఈ సీత అపహరణం స్టోరీని బేస్ చేసి ఈ సినిమా రాసినట్టు నాకు అనిపిస్తుంది. సో సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫాఫా యాజ్ దయాల్ ఒక దొంగ బైక్లు, ఫోన్స్ అండ్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగలిస్తుంటారు. సో అలా ఒక రోజు దొంగలిస్తున్న టైంలో ఎలాంటి కండిషన్లో వదివేల గారితో మీట్ అవుతారు అండ్ ఆ మీటింగ్ ఒక రోడ్ జర్నీగా మారి ఎలా వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి కెమిస్ట్రీ బిల్డ్ అయ్యిద్ది. ఇది ఫస్ట్ హాఫ్. అండ్ ఈ సినిమా సెకండ్ హాఫ్ ఈజ్ ద మెయిన్ సినిమా. సెకండ్ హాఫ్ లో మనకి వదివేల గారి ఒరిజినల్ క్యారెక్టర్ తెలుస్తుంది. సినిమా స్టార్టింగ్ లో వదివేల గారికి ఎల్జైమర్స్ మతిమరుపు ఉంటుంది. సో మనకి సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది ఆ మతిమరుపు ఎందుకు ఉంది. అండ్ వదివేల గారితో పాస్ట్ లో ఒక పెద్ద ఇన్సిడెంట్ కూడా జరిగింది, అదేంటి. అండ్ ఫాఫా యాజ్ దయాల్ ఒక దొంగ ఎందుకు ఒక ఎల్జైమర్స్ పేషెంట్ తో తిరుగుతున్నాడు, ఎందుకు ఆయనతో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, ఇవన్నీ మనం సెకండ్ హాఫ్ లో తెలుసుకుంటాం. అండ్ సినిమా క్లైమాక్స్ లో ఒక కోర్ట్ సీన్ ఉంటుంది. అండ్ కోర్ట్ లో వదివేల గారు జడ్జితో ఒక మాట అంటారు. ఆ మాట అయితే నాకు మస్తు నచ్చింది బ్రో. అండ్ ఈ సినిమాలో యువన్ శంకర్ గారి మ్యూజిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది అని చెప్పొచ్చు. కోవై సరళ గారు, వివేక్ ప్రసన్న అండ్ సితారా గారు కూడా ఈ సినిమాకి ఇంకో హైలైట్ అని చెప్పొచ్చు. సో నాకైతే ఈ సినిమా నచ్చింది అండ్ నేను ఈ సినిమాకి 3.5 స్టార్స్ ఇస్తున్నా. మీరు కూడా సినిమా చూడండి. ఇది ఒక మస్ట్ వాచ్ ఫుల్ డ్రామా అండ్ సస్పెన్స్ సినిమా. అండ్ మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారో అది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే. థ్యాంక్ యూ. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.